దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి మరణాత. ఈరోజు దేవుని వాక్యమును చూడమ్మా. దేవుని వాక్యమును మనం అనేక విషయాలు తెలుసుకుందాం. ఈ దినాల్లో పరిశుద్ధ అభిషేకం అనే మాటను మీ ముందు ఉంచబోతున్నాను. ఈ పరిశుద్ధ అభిషేకం అనే మాటకు దేవుడు మనకి ఎన్ని రకాలుగా ఆదరణ ఇస్తున్నాడు, ఎన్ని రకాలమైన విశేషాలు మనకు అందిస్తున్నాడు అనే వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రేమగల మా ప్రభా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. నీ సన్నిధి కాపుదలను మాకు దయ చూపించమని అడుగుచు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభా, నీ నామను బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ వాక్యమును చేతపట్టి పరిశుద్ధమా అయిన అంశములు, మరి పరిశుద్ధాత్మతో ఎలాగుండాలో, మేము ఏ రకంగా జీవించాలో విషయాలు తెలుసుకుంటాకు నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రభువైన క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధమైన విశేషములు అనే మాటలను ఈ రోజుల్లో మనం వింటున్నాం. అయితే ఇక్కడ ఆదరణ కలిగించే మాటలు, ఆదరణ ఎలాంటివని మన వాక్య గ్రంథంలో చూస్తే, కీర్తన గ్రంథము 68వ కీర్తన 18వ వచనములో యేసు ప్రభు మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం ఒకసారి ఆలోచనలోకి తెచ్చుకుందాం. చదవమ్మ. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలని మనం ఒకసారి విందాం. ఎందుకు ఆదరణ? ఈ కడవరి అమ్మా, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టకపోతివి, మనుషుల చేత అమ్మా నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవా అని దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసుక ఘాతకుల చేత సహితము నువ్వు కానుకలు తీసుకున్న దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ఆదరణ, పరిశుద్ధాత్మతో నింపబడిన ఆదరణ కలుగుట. ఆదరణ కలుగుట అంటే ఆదరణ లేని వారి లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు. ఆదరణ అనే పేరుని బట్టి ఇక్కడ కానుకల గురించి దేవుడు మాట్లాడుతారు. మీరు తీసుకుంటున్నారేమో, పేదల ఎదుటను కానుక తీసుకుంటున్నావా? అవును, ఈ లోకంలో చాలా రకాల యొక్క బోధలు వచ్చేసినాయి ప్రియులారా. ఎవరు ఇష్టమైన బోధనవని, ఎవరు బోధించిన యేసు ప్రభును అడ్డపెట్టుకునే ఆయన బోధలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు అలాగ కొనసాగిస్తున్నారు అని చూస్తూ ఉంటే, లూకాసు వార్త మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కానుకల విషయంలో మనుషును ఆదరించేవాడు ఎప్పుడు కానుకల వైపు చూడడు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసమును బట్టి ప్రార్థన తప్ప ఎప్పుడు ధనం వైపు చూడరు. దేవుడు ఆదరిస్తాడు, ఇలా దేవుడు బలపరుస్తాడు అనే మాటలే తప్ప పరలోక సంబంధమైన మాటలు ప్రకటన గ్రంథంలో అనేకమైన మాటలు ప్రభు ప్రకటించాడు. ఒకసారి మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం మనం చదువుతున్నప్పుడు కనబడుతున్న మాటలు ఒకసారి మనం చదివితే, నీవు సహవాసము సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలా లేదని నేనంటే నాయన నామంలో మనము ఎటువంటి బాధను ఎరగం, కానీ సుఖాలు కోరుకుంటున్నాం. ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్తున్న మాటలు, నేను బాధని ఎరగలేదు, సుఖాన్ని ఎరిగి బ్రతుకుతున్న వాడిని, అయినను ఈ సుఖము కొరకు యేసు ప్రభు ఎదుట చూస్తున్నాం. ప్రియులారా, ఇలా మరి అనేకమైన ఒకరిని కాదు, ఒకరు అనేటాకు లేదు, ఇక్కడ అందరూ అదే పరిస్థితులు. ఎంతంటే చక్కటగా సుఖభోగాలు కలిగి ఉన్నవారే, కానీ దేవుని యొక్క విషయంలో ఎన్ని సుఖాలు మనం అనుభవిస్తున్నావో అంత వేదన మనలో ఉందా? గమనించండి. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఒకవేళ మోకరించకుండా ప్రార్థించకుండా సాతానుగాడు నీకు ధనమును సమకూరుస్తున్నాడు అని నీవు దేవునికి అనుకూలముగా నడుస్తున్నాను అనుకునే
సాతాను పని చేస్తే ఎంత సుఖపడ్డదావో అంత 2 రెట్టింపులు దేవుడు రెండింతలుగా ఏమండి శోధన మీదకి ఉంచిపోతున్నాడు. ఈ కడవరి కాలాలు ఇవే. నిజమైన ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరు, అపవాది సంబంధమైన వ్యక్తి ఎవరు మరి పరీక్షించుకునే రోజులు వచ్చేసినాయి. చూద్దాం వాక్య గ్రంథము లూకాసు వార్త 24వ అధ్యాయము 50 నుంచి 51 ఈ 2 వచనాలు ఒకసారి మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు మనతో ఈ మాటలు ఏ రకముగా ఆయన మాట్లాడుచున్నాడు అని మనం చూస్తే ఆదరణ ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు, అంటే ప్రియుల దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఇక్కడ మనం ఆరోహణము అనే మాటను, ఆత్మీయతను, పరిశుద్ధాత్మత కలిగితే తప్ప మనం ఆరోహణ అవ్వలేం. పరిశుద్ధాత్మను మనం పొందుకోగలిగి ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధిలో మనం చేరగలం. లేకపోతే నేను క్రైస్తవుడే కదా, నమ్మి బాప్తీసు పొందినవాడు ప్రతివాడు పరలోకం చేరినంటే, ప్రియులారా, బాప్తీసు తీసుకున్న తర్వాత కొన్ని క్రియలు ఉన్నాయి, కొన్ని నడకలు మనం నడవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చూడండి, ఒక గవర్నమెంట్ కొలువైనప్పుడు ఆ గవర్నమెంట్ తన పరిపాలన ఎన్ని రకాలుగా 5 ఏళ్ళు ఎంత జాగ్రత్త కలిగి మనం పరిపాలించాలో అని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ వారు పరిపాలించలేరు. అలాగని బాప్తీసు ఇస్తున్న గెలిచిన వెంటనే మరి అంటున్నారు చాలా మంది, ఏంటి గెలవగానే పండగ కాదు, అసలేని పని ఇప్పుడు ఉంది. నిజమే, నీ విశ్వాసముగా దేవుని సన్నిధికి వచ్చి నేను బాప్తీసు తీసుకున్నా, నేను రక్షించబడిపోయాను, నేను ఇంకే పాపము చేసినా పర్లేదు అనుకుంటే చాలా తప్పు. దేవుడు అంటున్నాడు ఈరోజు, నమ్మి బాప్తీసం పొందవా, విశ్వాసముతో నువ్వు ఆత్మను పొంద, పరిశుద్ధాత్మని నీ మీదకి దిగి వచ్చిందా, కానీ నీ మీదకి దిగి వచ్చిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ పోలి నడవకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు వచ్చిన రీతిగానే అంతే వేదన పడుతూ ఉంటాడైనా గమనించాం. ఏ క్షణము ఏ సమయం దేవునికి ఇవ్వాలో సమయం ఇవ్వండి, అట్టి రీతిలో ప్రార్థించాలనేది ప్రభు సమాములో మీకు తెలియపరుస్తా. అలాగే 51 కూడా చదవమ్మా ఒకసారి. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన చూచండి, యేసు ప్రభు ఎప్పుడైతే శిష్యులను అక్కడికి వచ్చిన జనాంగమును ఆరోహమైనప్పుడు దీవించాడో అప్పుడు ప్రత్యేకపరచబడ్డాడు. ఆయనకి వారికి మరి ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి ఆయన ఆరోహమైనట్లుగా చూస్తున్న. ఆరోహణము అంటే దేవునిని కలుసుకుంటా. అలాగే అపోస్తుల కార్యము మనం చదువుదాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుతున్నప్పుడు అపోస్తులైన పౌలు చెప్తున్న ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎన్నంటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాట అంటే ప్రియులారా, ఎందుకంటే యేసు ప్రభు దీవించి పంపింది, ఆయన పరలోకి వెళ్ళిన తర్వాత మహాబలవంతులుగా వీరిని తయారు చేసి మరలేడు. ఆయన సామాన్యంగా దీవించలేదు. ఆయన చాలా యోగ్యులుగా రాజుల దగ్గరకును దురాత్మ సంబంధమైన దగ్గరకు యేసు ప్రభు ఎవరినైతే ఎదుర్కొన్నాడు ఈ లోకంలో, ఎవరినైతే గద్దించాడు ఈ లోకంలో, వారు కూడా అటువంటి పనులు చేయవలసిన వారైన ఎవరు? యేసు ప్రభు శిష్యులు. ప్రభువుని ఎరిగిన ప్రతి వారు కూడా ఆ పనులు చేయాలి. ప్రభు ఏర్పరచుకున్న ప్రతి వారు కూడా యేసు ప్రభు లోకములో రాజులు ఎదుర్కొన్నాడు, ఏమంటే అధిపతులు ఎదుర్కొన్నాడు, దురాత్మను గద్దించాడు, దురాత్మ సంబంధమైన రోగిష్టులను బలపరిచాడు, ఏమంటే వ్యాధి కలిగిన వారికి స్వస్థత ఇచ్చాడు, దేన్ని చూడండి శాంతి లేని వారికి సమాధానం ఇచ్చాడు యేసు ప్రభు. ఇవన్నీ కూడా మనము కూడా చేసి ఉండాలి. ఎందుకు చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు కదా, ఆయన చేయగలడు అనుకుంటే కప్పు. మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన, ఆత్మతో నింపబడిన వారు, దేవుని ఆత్మ మీలో ఉన్నది కాబట్టి మీరు కూడా అటువంటి క్రియలు చేయగలరు. చేయాలంటే ఖచ్చితంగా మనం దేవునికి మనము నిన్ను నీవు మనకు మనం సమర్పించుకోవాలి.
అప్పుడు దేవుడు ఏనాడైతే యేసు ప్రభు దీవించాడో ఆ దీవెన ఆశీర్వాదం ఇంకా బలపడటకు మేడగదిలో ఒకరా ఇద్దరా అండి 120 మంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడు ద్వారా వీరికి ఆశీర్వాదం దొరికింది. అప్పటి నుంచి వారు ఎవరికి భయపడలేదు, ప్రాణాలు సహితము లెక్క చేయకుండా ముందుకు నడిచారు. ఈ రోజులు అవే రాబోతున్న దినాలు 2024, 2025, 2026, 2027, 2028, 2029 కూడా ఈ రాబోయే దినాల్లో ఏమి జరుగుతుందనేది మనం గమనించాలి. 5 సంవత్సరాల్లో ప్రియులారా, క్రైస్తవులు అనగా ఆయన పైగా ఇండియాలో మా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్లార కాలం వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా, ఇట్లార కాలం వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదని మనం గమనించాలి. 9వ వచనం చదవమ్మా. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహమైన అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఒక మేఘం అంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి ఆయన చేరిపోయాడు. ఎందుకంటే పరలోక వారసుడైపోతే ప్రజలకు కనపడడు. కాబట్టి నేత్రాలు కనపడిన కన్నులు మేఘము, పరిశుద్ధాత్మ మేఘము ఆయన కప్పగా ఆయన కనుమరుగయ్యాడు. అంటే ఇంకా కనబడట్లేదు. అయితే ఆత్మగా అనేక మార్లు కనబడారు. పరలోక ఆరోహణమైన తర్వాత దేవుని శిష్యులతో అనేక మార్లు వారు ప్రత్యక్షమయ్యారు, కనపడ్డారు, మాట్లాడారు, నడిపించారు. ఈ రోజున నన్ను కూడా క్రైస్తవుడే కావక్కర్లేదండి. మానవుడిగా పుట్టిన మనమందరము కూడా, మనుషులుగా పుట్టిన మనమందరము కూడా దేవుని ఆత్మ, దైవాత్మ కలిగి ఉన్నాం. ఆత్మతో ఎక్కడికైనా మనం ఏమైనా సాధించగలదు, అది విశ్వాసంతో బట్టి. దేవుడు ఒకటే, ఎవరి మీద కక్ష సాధించమనలేదు, డబ్బును ప్రేమించమనలేదు, ధనాన్ని ప్రేమించమనలేదు, ఆస్తులు అంతస్తులు వెండి బంగారాలు ప్రేమించమనలేదు. అవన్నీ నీ కాళ్ళ కింద త్రొక్కబడతాయని దేవుడు ఎప్పుడో చెప్పాడు. గనుక మనం గమనించాలి. అలాగే 10వ వచనంలో ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండ్రి. ఇదిగో తెల్లల వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలియా మనుషులరా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులరా, ఈ రోజుల్లో మనము అది జరుగుచున్న క్రియల వైపు కాదు, జరగబోయే క్రియల వైపు చూడాలి. ఇంతవరకు జరుగుచున్న క్రియలు మనం చూడగలుగుతున్నాం, కానీ జరగబోయే క్రియలు మనం చూచి ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు నీ ఎడల నా ఎడల చేయవలసిన క్రియన్ని కూడా ఆయన చేయగలగడని, చేసేవాడని మనం నమ్మి ఉండాలి. ఎందుకంటే ఆయన చేసే క్రియ ఎటువంటిదంటే ఆశ్చర్యం. అందుకే ఆరోహణము అవుట, లేదా పరలోకము చేర్చుట, దేవుని సన్నిధి నిలుచుట అనే మాట అనేక రకాలుగా వర్ణించుకోవచ్చు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన కలిగి ఉండాలి. మరి ఒక వచనము చదువుకుని ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో మనం చదువుతున్నప్పుడు భక్తుడిని యోహాను గారు చెప్పుచున్న మాటని ఒకసారి మనం ఆలోచన కలిగి ఉందాం. 14:14 నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేదు. దేవునికి స్తోత్రం. సరే, నా నామమున ముయ్యకమ్మ, నా నామమున మీరు ఏది అడిగితే అది చేస్తాను ప్రభు అన్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభు దీవించింది ఎందుకంటే ఆయన చేసే పనులు మన ఈ లోకంలో మనం చేయటం. ఆయన ఏ పనులైతే మనిషిగా ఉండి చేశాడు, మనిషిగా ఉండి ఎవరిని బలపరిచాడు, మనిషిగా ఉండి ఎవరిని ప్రేమించాడు, మనిషిగా ఉండి ఎవరిని హక్కును చేర్చుకున్నాడు, మనిషిగా ఉండి ఎవరికి మార్గము చూపాడు, మనిషిగా ఈ లోకంలో నడుస్తూ అనేకులని గద్దించాడు, మనిషిగా ఉండి ఈ లోకంలో సాతానును గద్దించాడో, అలాగనే మనిషిగా ఉండి ఆయన అనేకమైన నీటిని, గాలిని, భూమిని, ఆకాశమును, మృగాలను, విశ్వ జంతువులను ఏ రకంగా గద్దించాడో అటువంటి అదృష్టం, అది శక్తి
మనకు ఉందని ఈ రోజుల్లో మనం గమనించాలి. అందుకే ఆరోహమైట ఆశీర్వాదం పొందుట అంటే దేవుడు ఆరోహం అయినప్పుడు ముందుగానే మనకు బలాన్ని ఇచ్చారు, ఆత్మ నడిపించారు, మనకి రక్షణ భాగ్యం ఇచ్చారు. ఈ రోజున మనము ఏమనుకుంటున్నామంటే మనకేంట్లే అనుకోకండి. ఈరోజు దేవుడు మీతో ఉన్నాడు, మీ మాటలు వింటున్నాడు, మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన మీ ప్రార్థన వింటున్నాడు, ఆయన వింటున్నాడు కాబట్టి ఆయన గొప్ప క్రియలు మీ ఎడల జరుగుచున్నది. గమనించండి, యేసు ప్రభు కాబట్టి చేశాడు, మేము చేయగలమా? ఎస్, మీరు చేయగలరు. ఎస్, అందుకే నరులారా విశ్వాసముతో మీరు ప్రార్థించండి, కార్యం ఎందుకు జరగదో నేను చూస్తాను. అంటే మీరు అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీవేదుకుడు దొరుకుననే మాటను ఇక్కడ ఎందుకంటే విశ్వాసముతో నువ్వేది అడిగితే అది దేవుడు చేస్తానని ఆయనే వాగ్దానం చేశాడు. దేవుడు ఈ రోజున నీవు నేను విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఆశించుచున్నామేమో, అది ఖచ్చితంగా దేవుడు మనకు అందించి బలపరిచి ఆయన రాకడకు సిద్ధపరిచే భాగ్యము ఈ సమయంలో మనందరికీ అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు. ఆరోహణము, ఆదరణ కలుగుట, నాయన పలపడుట, లేదా నిత్యరాజ్యకము చేరుట అనే మాటలు అనేకమైన రీతిలుగా బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. ఆరోహణం అనగా దేవా నీవు ఆరోహమైనప్పుడు ఉట్టినే వాళ్ళని దీవించి మరలా వెళ్ళావు. అంటే మనుషులకు నీవేనాడైతే భూమి మీద చేసావో అటువంటి శక్తి మనుషులకు ఉంది, మీరు కలిగి ఉన్నారనేది రుజువు చేయుటకు ఈ మాటను మాకు చెప్పుచున్నాం. చెప్పిందే మరొక్కసారి నీవు రిపీట్ చేస్తున్నావంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి 2000 తండ్రి ఇదిగో నేను 24 సంవత్సరాల నుంచి ఈ వాక్యములు ఈ రాయతలు అన్ని రిపీట్ అవుతున్నాయంటే ప్రభా మీరెవరును దీన్ని కొనసాగించట్లేదు, దీనిని వెంబడించట్లేదు, మీరు దీనిని పొందుకోవట్లేదు, ఈ క్రియలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారని నువ్వు అడుగుతున్నావు ప్రభా. కనుక అటువంటి క్రియలు మేము చేయటకు నీ శక్తి కలిగి నీ కృప కలిగి మేము జీవించే కృపను మా అందరికీ అందించమని ప్రపంచ దేశ ప్రజలకును నా దేశ ప్రజలకు 130 కోట్ల ప్రజలకు 150 కోట్ల ప్రజలకు నువ్వు అనుగ్రహించమని నాయన నీ బిడ్డలైన వారుకును క్రైస్తవులైన వారికి అందరినీ ప్రేమించమన్నాం. అందుకే దావదాసయ్య గారు అన్నారు, ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ మనిషిని కానీ ద్వేషించవద్దు, దూషించవద్దు, అందరూ సమానులే, అందరూ దేవుని అనుగ్రహించే బిడ్డలే, దేవుని చేత కలిగిన వారే అని ప్రార్థించారు ప్రభా. అటువంటి ప్రార్థన మేమందరము చేటకును ప్రభా, శత్రువుని సహితము ప్రేమించిన వాడువు నీవు, మేమును శత్రువు సహితము గద్దించి ఈ లోకములో లేకుండా పాతాళంకు నాయన త్రోసివేసిన వాడువు నీవు, మేమును అలాగూ చేయగలమని రుజువు చేసిన ఈ వాక్యాన్ని బట్టి నమ్ముచు మా ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామంలో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన సిలువ రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడుదు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.